డే 7 సిరీస్లో మనము బీట్రూట్ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాము. అలాగే ఇక్కడ ఏ మసాలాస్ అనేటివి వాడకుండా అయితే చేశానండి. బ్లడ్ లేని వాళ్ళు 2 డేస్కి ఒకసారి బీట్రూట్ ఫ్రై చేసుకొని తింటే బ్లడ్ చాలా బాగా వస్తుంది, హెల్తీ కూడా. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను బీట్రూట్ అయితే తీసుకున్నానండి. ఒక 5 బీట్రూట్ తీసేసుకున్నాయి. ఇవి మంచిగా పీల్ తీసేసేయాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా పీల్ అనేది తీసేసి వీటిని వాష్ చేసేసిన తర్వాత సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ సైజులో సన్నగా కట్ చేసుకుంటే కొంచెం బాయిల్ కావడానికి ఈజీగా ఉంటుంది. స్టవ్ వెలిగించి బౌల్లో వాటర్ అనేది నేను రెడీగా పెట్టేశాను. వాటర్ బాయిల్ అయ్యే టైంకి మనము బీట్రూట్ అనేది వేసి కొంచెం బీట్రూట్ తొందరగా బాయిల్ అవుతుందని చెప్పి వాటర్ ముందుగానే పెట్టేశాను అనమాట. నేను కొంచెం ఫాస్ట్గా మనకి బీట్రూట్ అనేది బాయిల్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాయిల్ అవుతుంది. మధ్య మధ్యలో ఒకసారి చూస్తూ ఉండాలి. మినిమం 10 మినిట్స్ పడుతుంది బీట్రూట్ మనకి కుక్ కావడానికి. బీట్రూట్ బాయిల్ అయిన తర్వాత స్ట్రైనర్లో వేసేసేయాలి. వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇక్కడ బీట్రూట్ అనేది ఉడికిపోతుంది. స్టవ్ వెలిగించి బాండీ అనేది పెట్టాను. ఇక్కడ మనం బాండీ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఫ్రై కాబట్టి కొద్దిగా ఆయిల్ ఉంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది యాడ్ చేసేసాను. అలాగే ఒక పెద్ద సైజు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను. ఇవి కొంచెం వేయించిన తర్వాత మనం దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఇవి మనకి ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఫ్రై అయితే మనకి చాలు. ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు అనేది కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ మిక్స్ చేసేసుకుందాము. అలాగే ఒకసారి బీట్రూట్ అనేది హెల్త్కి చాలా మంచిది. అలాగే ఇవి వేగిన తర్వాత మనం ఇక్కడ స్ట్రైనర్లో ఉన్న బీట్రూట్ మొత్తం ఇక్కడ బౌల్లో వేసేసుకొని వీటిని మిక్స్ చేద్దాము. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, మనం ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి మిర్చి పౌడర్ అనేది చూసుకొని వేసేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా తగినంత వేసేసుకోవాలి. చపాతీస్కి జొన్న రొట్టె, బియ్యం రొట్టె, సజ్జ రొట్టె వీటి ఎంబటి సైడ్ డిష్కి బీట్రూట్ తీసుకుంటే కొద్దిగా సాల్ట్ అనేది తక్కువగా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసాను, అంతేనండి. ఈ బీట్రూట్ కర్రీ ఫ్రైని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా స్టవ్ మీద పెట్టేస్తే మనకి బీట్రూట్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందన్నమాట. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే కరివేపాకు వేసి డిష్ అవుట్ చేసేసానండి. వేడి వేడి అన్నంలోకి చపాతీ, సజ్జ రొట్టె, జొన్న రొట్టె, బియ్యం రొట్టెలోకి తీసుకుంటే ఆహా అనుకుంటూ మనం తినేయాల్సిందే అండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లేలిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ కొత్త రెసిపీతో ఉంటాను.